నమస్కారం బి న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేను మీ సంధ్య. కొంతమంది తమ తల్లిదండ్రులను ఈ రోజుల్లో కొంతమంది కొడుకులు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ తండ్రి చనిపోయిన తండ్రి ఆశయాలను గుర్తించి తండ్రిపై ఉన్న ప్రేమతో తండ్రి కీర్తిశేషులు షేక్ ఇస్మాయిల్ ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ రంజాన్ సందర్భంగా ముస్లిం నిరుపేద మహిళలకు వృద్ధులకు రంజాన్ తోఫా ఇచ్చే కార్యక్రమం ఘనంగా నిర్వహించిన కొడుకు షేక్ మదీనా వలి బాషా. ముస్లింల సేవాగుణం చాలా గొప్పది. మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గాజువాక. పేదరికంతో ఇబ్బందులు పడుతున్న ముస్లింలకు తోటి ముస్లింలు చేయూతనివ్వటం గొప్ప విషయమని మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలని కోరారు. గాజువాక 66వ వార్డు సీతారాం నగర్ సాయి విద్యానికేతన్ స్కూల్ పక్క లైన్లో ఉన్న ముస్లిం నేత షేక్ మదీనా వలి బాషా వారి ఇంటి వద్ద వారి ఆధ్వర్యంలో దివంగత షేక్ ఇస్మాయిల్ కలాసి జానీ పేరిట పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి పాల్గొని 150 మంది పేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏటా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఇలా సేవ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. తాను సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవకు ఉపయోగించడం మానవత్వానికి ప్రతిరూపంగా చెప్పొచ్చని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఎస్ఎండి గౌస్, పేదిరెడ్ల ఈశ్వర్రావు, పేరం రామకృష్ణారెడ్డి, సఫీ, సాహిద్, మాదర్వల్లి, సురేష్, వాయిస్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. బట్టి నాన్నగారి పేరు మీద ఇచ్చే ఆనవాయితీ. ఎందుకంటే రంజాన్ మాసంలో పేద వృత్తులకు నా యొక్క కష్టార్జితంతో నేను ఒక పక్కన పెట్టి పేదలకి సాయం చేయడం నాకు అలవాటు. ఎందుకంటే నేను ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు దాంట్లో కొంత డబ్బులు తీసి పేదలకి ఇచ్చి వాళ్ళు రంజాన్ సంతోషంగా జరుపుకోవాలని పేదలకి నేను ఇవ్వడం జరుగుతుంది. మా నాన్నగారు షేక్ ఇస్మాయిల్ జానీ గారు ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజు మా గురువర్యులు నాగిరెడ్డి గారు ఎప్పుడు పిలిచినా ఆయన చేతుల మీదుగా ప్రతి సంవత్సరం ఆయన వచ్చి ఆయన చేతుల మీదకి ఇచ్చే వరకు నేను ఆయన పిలుస్తూనే ఉంటాను. నేను ఎందుకంటే ఆయన చేతి మీద 10 సంవత్సరాలు బట్టి ఆయన చేతుల మీదే ఇస్తున్నారు. వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి పేద చేతిలో ఈ యొక్క సేమియా ప్యాకెట్ కిట్ అనమాట. మొత్తం ఏమీ లేదు, అంత కిట్ కూడా మొత్తం ఐటమ్స్ కూడా అందులో ప్యాక్ చేసి ఉంటుంది. వాళ్ళు అలా ఇంటికి తీసుకెళ్ళి అలాగా తయారు చేసుకుంటారు. ఎందుకంటే నాకు మా నాన్నగారు ఒక ఆనవాయితీ నాకు ఉంది. ఎందుకంటే నాకు చాలా పేద కుటుంబంలో పుట్టినవాడు మా నాన్న. దాన్ని బట్టి ఇలా కార్యక్రమం చేసి పేదలు ఆదుకోవాలనే నా కోరిక.
సేమియా పంపిణీ కార్యక్రమానికి మరి జానీ భాష గారు మంజునా భాష గారు నిర్వహించిన కార్యక్రమం మనకి గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి మన గురువారు మన మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు ఇచ్చేశారు. మరి అలాగే మన గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి మన 10 సంవత్సరాలుగా మరి మంజునా భాష గారు చేయడం, ఈ వార్డులో ఎవరు చేయలేని విధంగా చేయడం మాకు చాలా ఆనందం వేస్తుంది. అందువల్ల మేము ఎక్కడున్నా సరే ఈ టైంకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి మేము కూడా ఆతృతగా ఎదురు చూస్తుంటాం. అలాగే ఏంటంటే వాళ్ళ నాన్నగారు జానీ గారు చాలా మంచి వ్యక్తి, వ్యాపార నిమిత్తం గాజువాకలో మంచి పేరు పొందిన ఒక జానీ, కలాసి జానీ అంటే చాలా మంచి పేరు ఉంది. మరి అతన్ని వాళ్ళ నాన్నగారిని మరి స్మరించుకుంటూ అతను ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం, మరి వాళ్ళ నాన్నగారికి జన్నత్ నసీబ్ చేయాలని చెప్పేసి అల్లా తాలాతో దువా చేస్తూ మరి అతనికి కూడా ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి మేము దువా చేస్తూ అల్లా తాలాతో మేము సెలవు తీసుకుంటున్నాం. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతిసారి మా మదీనా వారి పిలవడం, అది కూడా నాగిరెడ్డి గారి చేతుల మీద అయితేనే ఇస్తారు ఆయన. ఇప్పటికి నేను ఎన్నోసార్లు చూస్తున్నాను, ప్రతిసారి సార్ వచ్చేంతవరకు ఆగాల్సిందే, ఏదైనా సార్ని పిలవాల్సిందే. దేవాన్ గారిని తీసుకొస్తానని ఉదయం చెప్తే లేదు సార్ ఉండాలి అంటే సార్ మీద అంత ప్రేమ అన్నమాట. ఇలాగా మా చాలామందికి డబ్బులు ఉంటాయి అందరికీ, కానీ పెట్టే గుణం ఉండదు. అది దేవుడు కొంతమందికి కలిగిస్తాడు అనమాట. అందులో ముఖ్యుడు మా మదీనా భాష. అందరూ మదీనా భాష అంటారు, చాలామంది మైనార్టీ భాష. మా పార్టీ పరంగా అయితే అందరూ మైనార్టీ భాష అని పిలుస్తారు అనమాట. ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం చేయడం, అతని సంపాదించిన దానిలో ఎంతో కొంత దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది చాలామందికి ఉండదు, కానీ దేవుడు ప్రతి సంవత్సరం ఆయనకి ఇలాగే ఆ ధైర్యాన్ని కలిగించి ఆయన కూడా ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ అందరిది సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి మదీనా భాష గారు తన తండ్రి గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఈ రంజాన్ మాసంలో పేదలకి ఖచ్చితంగా తన సంపాదనలో కొంత శాతాన్ని కేటాయించి రంజాన్ తోఫా పేదలకు అందించి హ్యాపీగా రంజాను జరుపుకోవడానికి తన శక్తి మేరకి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుండడం అది ఆదర్శనీయమైనటువంటి సాంప్రదాయము. చాలామంది కిందాక కౌశిగా చెప్పినట్టు డబ్బున్న మనసు ఉండాలా, మనసుంటేనే ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అనిపిస్తుంది. మరి ఆరోగ్యం ఈ మధ్యకాలంలో సరిగా బాగులేకపోయినప్పటికీ ప్రతి సంవత్సరం చేస్తున్న కార్యక్రమాన్ని ఈ రంజాన్ మాసంలో పేదలకి రంజాన్ తోఫా అందజేయాలనేది అతని ఆశయ సాధనకి ఆ రంజాన్ సందర్భంగా మీ అందరికీ కూడా పేదలందరికీ ఈ రంజాన్ తోఫా అందించడం చాలా గొప్ప విశేషం. దేవుడు ఇంకా అతనికి 10 కాలాల పాటు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుని కృపతో ఇంకా ఉన్నతంగా ఆరోగ్యవంతులుగా ఉండి మంచి మనసుని అతనికి దేవుడు ప్రసాదించి ఇలాంటి కార్యక్రమాలు చేయనందుకు ఇంకా అవకాశం కల్పించాలని మీ ద్వారా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకేమ్మా. ప్లీజ్ సపోర్ట్ బీ న్యూస్ ఛానల్. నేను మీ సుధా. ప్రతిరోజు అన్ని న్యూస్ తెలుసుకోవాలంటే బీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు అన్ని విషయాలు మీకు తెలుసుకోవచ్చు. ఒక న్యూస్ అంటే ఇది మాత్రమే చెప్తారని కాదు, అన్ని విషయాల గురించి మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.